హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 2 పాలినామియల్స్ ఎక్సర్సైజ్ 2.2 నుంచి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్ అండ్ అలాగే ఎక్సర్సైజ్ 2.1, 2.2లో ఫస్ట్ రోమన్ సమ్స్ హౌ టు ఫైండ్ జీరోస్ అండ్ ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అనే సమ్స్ అనేవి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ నుంచి చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ సమ్ చూద్దాం. చూడండి, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఈచ్ with the given numbers as the sum and the product of its the zeros respectively. అంటే ఇచ్చిన ఫస్ట్ నెంబర్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద జీరోస్, సెకండ్ నెంబర్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఫస్ట్ నెంబర్ ఏంటంటే సమ్ ఆఫ్ ది జీరోస్. అయితే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఒకసారి ఫార్ములాని రిమెంబర్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -1. ద క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, 1/4 ఇంటూ ఎక్స్, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -1. ఇక్కడ 4తో మొత్తం మల్టిప్లికేషన్ చేద్దాం. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/4 ఈక్వల్ టు 0. ఈ 4ని RHSకి మూవ్ చేస్తే 0 అయిపోతుంది. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, √2, 1/3. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ √2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. 3x స్క్వేర్ మైనస్ 3√2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ 3x స్క్వేర్, 3 ఇంటూ 2√2 √3x ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0, √5. 0 ఉంటే ఎలా చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0, ఆల్ఫా ఇంటూ √5. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, 0. సో 0ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటూ ఎక్స్ ప్లస్ √5 ఈక్వల్ టు 0. 0 ఇంటూ ఎక్స్ ఈజ్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ √5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1, 1. Sum of zeros equal to 1. Product of zeros equal to 1. The quadratic polynomial is x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. సో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. మీకు ఇవే కాకుండా మీకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఇంకేమైనా సమ్స్ వేరే చాప్టర్ నుంచి ఏ సమ్స్ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ పెట్టండి. నేను కామెంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను మీకు. అండ్ అలాగే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా సరే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక కన్ఫామ్గా అడగండి. ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్. నేను కన్ఫామ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -1/4, 1/4. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -1/4. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 1/4. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, -1/4. మైనస్ ఆఫ్ -1/4 అమ్మ ఇది. సో ఏమవుతుంది ఇక్కడ, ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4, 1. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, 4. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 4, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఒకవేళ డినామినేటర్లో ఏదైనా వాల్యూ ఉంటే కనుక మనం ఎల్సిఎం చేసి మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. డినామినేటర్లో ఏ వాల్యూస్ లేకపోతే కనుక ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ సమ్స్ ఇంకేమైనా డౌట్ ఉన్నా, వేరే సమ్స్ ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.